శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో స్తోత్రంలో మొదటి శ్లోకం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత, శ్రీ అంటే మంగళకరమైనది, శుభకరమైనది. మాత అంటే తల్లి, శుభాన్నిచ్చే తల్లి. మన శుభాన్ని కోరేవారిలో తల్లిదే అగ్రస్థానం. అందుకనే మాతృదేవో భవ అంటాం. ఓంలో ఎలా అయితే అకార ఉకార మకారాలు 3 ఉన్నాయో, శ్రీలో కూడా శకార రకార ఈకారాలు కూడా 3 ఉన్నాయి. శ్రీ మహారాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి అంటే శ్రీమాతలోనేమో ఆవిడ విశ్వజననిగా చెప్పబడింది. ఈ నామంలో మహారాజ్ఞి. ఇక్కడ ఈవిడ అందరినీ పరిపాలిస్తుంది. పరిపాలన, ఆధిపత్యం కాబట్టి ఈవిడ రాజ్ఞి అన్నారు. ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే వాళ్ళని రాణి అంటారు. ఈ విశ్వానికి ఆవిడ ఆధిపత్యంగా ఉంది కాబట్టి శ్రీ మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ అంటే శోభతో కూడిన సింహాసనం. మనలో హింసాత్మక లక్షణానికి సంకేతం సింహం. ఈ లక్షణాన్ని శమింపజేసి దానిపై అధిష్ఠింపజేసేది కాబట్టి సింహాసనేశ్వరి. చిదగ్నికుండ సంభూత అంటే శుద్ధ చైతన్యం నుంచి ఆవిడ ఆవిర్భవించింది. ఈ బ్రహ్మ తేజస్సును శ్రీ విద్యలో ప్రకాశ స్వరూపం అంటారు. మనలో మనం ఉన్నామని తెలిసే జ్ఞానమే ఈ చిచ్చక్తియే. పూర్వం బండుడనే రాక్షసుణ్ణి పెట్టే బాధలు పడలేక ఈ దేవతలందరూ ఈ హోమం ఏర్పాటు చేసి అందులో వాళ్ళ శకలాలన్నీ అందులో వేసి వాళ్ళని కూడా సమర్పించుకుందాము అనుకునేటప్పుడు అమ్మవారు ఆవిర్భవించింది. అప్పుడు ఆవిడ ఎలా ఉందంటే కోటి సూర్యప్రకాశంగా ఉందట. అప్పుడు ఆవిడ ఆవిర్భవించి భండాసురుణ్ణి చంపింది. ఎందుకు వచ్చింది అంటే దేవతలని వాళ్ళని కాపాడటం కోసం అని వచ్చింది. లలితా సహస్రనామంలో 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ 1000 సూర్యుల కాంతితో ఉదయించుచున్న తల్లి. తర్వాత చతుర్బాహు సమన్విత 4 బాహువులు కలిగి ఉన్నది ఆమె ఆవిర్భవించినప్పుడు. రాగస్వరూప పాషాఢ్య ప్రేమస్వరూపమైన పాశాన్ని ఎడమ చేతి కింది భాగంలో ధరించిన తల్లి. క్రోధాకారాం కుశోజ్వల క్రోధాన్ని దుష్టశక్తులను అణిచివేయటానికి అంకుశాన్ని కుడి చేతి వైపున కింది చేతిలో ధరించిన తల్లి.